హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా హిందీ లాంగ్వేజ్‌లో ఒక మంచి సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'ధూమ్ ధామ్' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన హీరో వీర్‌ని చూపిస్తారు. వీర్ ఒక యానిమల్ డాక్టర్. అయితే వీర్ పేరెంట్స్ తనకి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యి వీర్ కోసం ఒక అమ్మాయిని చూస్తారు. తన పేరు కోయల్. వీర్ పేరెంట్స్ అదే విషయం వీర్‌కి చెప్పి ఒకరోజు కోయల్‌ని పెళ్లి చూపులు చూసుకోవడానికి వారి ఇంటికి వెళ్తారు. అలా వీర్ ఫ్యామిలీ అండ్ కోయల్ ఫ్యామిలీ మాట్లాడుకున్న తర్వాత వీర్ అండ్ కోయల్ ఒకరికొకరు నచ్చడంతో వారికి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యి పండితుడిని పిలిపించి వీర్ అండ్ కోయల్ జాతకాలు చూపించగా ఇద్దరి జాతకాలు చూసిన పండితుడు వారితో ఇద్దరి జాతకాలు కలిపి చూడగా 36 గుణాల్లో 30 కలిశాయి అంటే చాలా మంచి జంట అవుతుంది అని. కానీ ఇక్కడే ఒక సమస్య ఉంది. అదేంటంటే 2 వారాల్లో వీరి పెళ్లి జరిగిపోవాలి. లేదంటే ఈ అబ్బాయి జాతకంలో శని రాహువు కలిసి కుజున్ని ప్రభావితం చేయవచ్చు. అలా జరిగితే వీరి పెళ్లికి 2.5 సంవత్సరాల దాకా ముహూర్తాలు లేవు అని చెప్తాడు. అది విన్న వీర్ అండ్ కోయల్ 2 ఫ్యామిలీస్ షాక్ అవుతారు. 2.5 సంవత్సరాలు అంటే చాలా లాంగ్ అని, అందుకే కొంచెం రిస్క్ అయినా 2 వారాల్లో ఇద్దరికి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతారు. దాంతో వీర్ అండ్ కోయల్ ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సీన్ కట్ చేస్తే అలా పెళ్లికి చాలా తక్కువ సమయం ఉండడంతో 2 ఫ్యామిలీస్లో కూడా పెళ్లి పనులు స్టార్ట్ అవుతాయి. మొదట ఇద్దరికి ఎంగేజ్మెంట్ చేస్తారు. అయితే పెళ్లికి ముందే వీర్ అండ్ కోయల్ ఒకసారి ప్రైవేట్గా కలిసి మాట్లాడుకోవాలి అనుకుంటారు. కానీ పెళ్లికి తక్కువ సమయం ఉండటంతో వారికి ప్రైవేట్గా మాట్లాడుకునే టైమే దొరకదు. దాంతో ఇద్దరు చాలా ఫీల్ అవుతారు. ఇంకా అలా మొత్తానికి ధూమ్ ధామ్గా వీర్ అండ్ కోయల్ల పెళ్లి చాలా గ్రాండ్గా జరుగుతుంది. వీర్ పెళ్లి తర్వాత కోయల్ని తన ఇంటికి తీసుకెళ్లేటప్పుడు కోయల్ తన ఫ్యామిలీని విడిచి వెళ్తూ చాలా ఎమోషనల్ అవ్వగా కోయల్ని చూసిన వీర్ కూడా చాలా ఎమోషనల్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో వీర్ అండ్ కోయల్ తమ ఫస్ట్ నైట్ కోసం ఒక 5 స్టార్ హోటల్లో రూమ్ తీసుకుంటారు. అలా ఫస్ట్ నైట్ రోజు వీర్ అండ్ కోయల్ మొదట ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు. అయితే వీర్కి కొంచెం సిగ్గెక్కువ. అందుకే కోయల్ తనకి దగ్గర అవ్వాలి అని చూసినా సరే వీర్ సిగ్గుతో కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు. దాంతో విషయం అర్థమైన కోయల్ కాసేపు వీర్తో ఫ్రీగా ఉంటే తనే క్లోజ్ అవుతాడు అని మనం టీ తాగుదామా అని ఎలక్ట్రిక్ ఫ్లాస్క్లో టీ రెడీ చేస్తూ ఉంటుంది. అలా కోయల్ టీ రెడీ చేస్తూ ఉంటే వీర్ వెనక నుండి తనని హగ్ చేసుకోవాలి అనుకుంటాడు. కానీ భయంతో ఆగిపోతాడు. అదే టైంకే ఎవరో కాలింగ్ బెల్ కొడుతూ ఉండడంతో వీర్ వెళ్ళి డోర్ ఓపెన్ చేయగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి ఉంటారు. వారిని చూసిన వీర్ చెప్పండి ఎవరు మీరు, ఏం కావాలని అడగ్గా దానికి ఆ ఇద్దరిలోని ఒక వ్యక్తి షిండే వీర్తో చార్లీ ఎక్కడా అని అడుగుతాడు. అది విన్న వీర్కి ఏమీ అర్థం కాక చార్లీ ఎవరు, ఇంతకి మీరు ఎవరు అంటాడు. దాంతో ఆ ఇద్దరూ మళ్ళీ వీర్ని చార్లీ ఎక్కడ మర్యాదగా చెప్పు అంటారు. దానికి వీర్ అసలు మీరు ఎవరండి, నాకు నిజంగా ఈ చార్లీ ఎవరో తెలీదు, మీరు ఎవరో అనుకుని మిస్ అయ్యి ఈ రూమ్కి వచ్చినట్లు ఉన్నారు అనడంతో ఆ ఇద్దరికి చాలా కోపం వచ్చి తన దగ్గర ఉన్న గన్ బయటికి తీసి వీర్ తలకి గన్ గురిపెట్టి పెళ్లి రోజే నీ భార్యని విధర్మి చేయాలి అనుకుంటున్నావా, మర్యాదగా చార్లీ ఎక్కడ ఉందో చెప్పు అని బెదిరిస్తూ ఉండడంతో అదంతా చూస్తున్న కోయల్ భయపడి టీ కోసం ఫ్లాస్క్లో ఉన్న హాట్ వాటర్ని ఆ ఇద్దరిపైకి చల్లి కింద పడ్డ గన్ తీసుకుని వారిని బెదిరిస్తూ వారిని రూమ్ నుండి బయటికి పంపి రూమ్ డోర్స్ లాక్ చేసి ఆ రూమ్ నుండి బయటపడాలి అని ఆ రూమ్ బాల్కనీ నుండి దాని పక్కన ఉన్న రూమ్లోకి జంప్ చేస్తారు. ఇంకా ఇద్దరు వ్యక్తులు డోర్ పగలగొట్టుకుని లోపలికి వచ్చి బాల్కనీ నుండి కిందికి చున్నీ వేలాడుతూ ఉండడం చూసి ఇద్దరు కిందికి దూకి పారిపోయారు అనుకుని వారిని ఎలాగైనా పట్టుకోవాలని వెళ్తారు. సీన్ కట్ చేస్తే వీర్ అండ్ కోయల్ కార్ పార్కింగ్ ఏరియాలోకి వచ్చి కారులో అక్కడ నుండి పారిపోవాలి అని చూడగా ఆ ఇద్దరు కూడా వారినే ఫాలో అవుతూ వచ్చి కారు ఆపి వారిని పట్టుకోబోతారు. అయితే వీర్ అండ్ కోయల్ చాలా కష్టపడి కారులో అక్కడ నుంచి వెళ్ళిపోగా బీడే అండ్ షిండే కూడా వారి కార్నే ఫాలో అవుతూ మరొక కారులో వెళ్తారు. కోయల్ వీర్ని అసలు వీళ్ళు ఎవరు, ఆ చార్లీ ఎవరు అని అడగ్గా దానికి వీర్ అదే నాకు కూడా అర్థం కావటం లేదు అని చెప్తాడు. అయితే వెనక కారులో బీడే అండ్ షిండే వారిని ఫాలో అవుతూ వస్తున్నా సరే వీర్ ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలి కదా అని కార్ని స్లోగా పోనిస్తూ ఉంటాడు. దాంతో కోయల్కి కోపం వచ్చి వీర్ని వెనక్కి జరగమని చెప్పి డ్రైవింగ్ సీట్లో వీర్పై కూర్చొని కార్ని స్పీడ్గా పోనిస్తుంది. దాంతో బీడే అండ్ షిండే వారి కార్ని ఎలాగైనా ఆపాలని గన్తో వారి కారుపైకి షూట్ చేస్తూ ఉంటారు. అయితే కోయల్ కార్ని స్పీడ్గా పోనిచ్చి వారి కార్ని కన్ఫ్యూజ్ చేసి దారి మళ్లించి ఒక ప్లేస్లో కార్ని ఆపి రిలాక్స్ అవ్వగా బీడే అండ్ షిండేకి వీర్ కారు కనిపించకపోవడంతో అదే దారిలో ముందుకు వెళ్ళిపోతారు. ఇంకా కోయల్ స్పీడ్ డ్రైవింగ్ చూసిన వీర్ షాక్ అయ్యి నీకు డ్రైవింగ్ వచ్చా అని అడగ్గా దానికి కోయల్ ప్రతి శనివారం పామ్ బీచ్ రోడ్లో డ్రాగ్ రేస్ జరుగుతుంది, 2 ఇయర్స్ నుండి నన్ను ఎవరూ ఓడించలేదు అంటుంది. అది విన్న వీర్ మరి నీ పేరెంట్స్ మీ ఇంట్లో చాలా స్ట్రిక్ట్ అని రాత్రి 7 దాటితే బయటికి పంపము అని చెప్పారు, అయితే అదంతా అబద్ధమే అన్నమాట అంటాడు. ఇంకా అదే టైంకే వీర్కి తన అమ్మ
అమ్మ ఫోన్ నుండి కాల్ రాగా వీర్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పమ్మా అంటాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఒక వ్యక్తి మూసుకుని చార్లీ ఎక్కడ ఉందో చెప్పు అంటాడు. అది విన్న వీర్ షాక్ అయ్యి ఎవరు మాట్లాడేది అనగా నేనెవరైతే నీకెందుకురా అంటూ ఉండగానే అప్పుడే వీరమ్మ ఫోన్ తీసుకుని తను నీ ఫ్రెండ్ ప్రదీప్ అంట కదా, చాలా మంచివాడు, మేము కోయల్ వాళ్ళ ఫామ్ హౌస్లో ఉన్నాము, రమ్మి పార్టీ జరుగుతుంది, నువ్వు ప్రదీప్తో మాట్లాడు అని ఫోన్ తనకి ఇచ్చి వెళ్ళగా ప్రదీప్ వీర్ బ్రదర్ హనీమూన్ బాగా ఎంజాయ్ చేస్తున్నావా, నీ ఫ్రెండ్గా వచ్చి మీ ఫ్యామిలీకి క్లోజ్ అయ్యాను, రేపు ఉదయం 8 గంటల్లోపు చార్లీని తీసుకుని విఠల్వాడికి వచ్చాయి, లేదంటే నీ ఫ్యామిలీని కోయల్ ఫ్యామిలీని అందరినీ చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. అది విన్న వీర్ తమ ఫ్యామిలీస్ని ఏమీ చేయకొని రిక్వెస్ట్ చేస్తూ ఉండగా అదంతా విన్న కోయల్ మాత్రం ఫోన్ తీసుకుని మా ఫ్యామిలీస్కి ఏమైనా జరిగితే నీ తొక్క తీస్తా అని బండబూతులు తిడుతుంది. అదంతా విన్న ప్రదీప్ మాత్రం రేపు ఉదయం 8 గంటలకి చార్లీని తీసుకుని విఠల్వాడికి రండి లేదా అందరూ చనిపోతారో అని కాల్ కట్ చేస్తాడు. ఇంకా కోయల్ మాట్లాడిన బూతులు విన్న వీర్ మైండ్ బ్లాక్ అయ్యి మన ఫ్యామిలీస్ని కాపాడుకోవడానికి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ ఈ విషయం పోలీసులకు చెప్పడం అని అక్కడ నుండి వెళ్ళబోగా అదే టైంకే బీడే అండ్ షిండే అక్కడికి వచ్చి వీర్ అండ్ కోయల్ని పట్టుకుని వారి చేతులకి సంఖ్యలు బంధించి కారు డిక్కీలో పెట్టుకుని తీసుకెళ్తూ మార్గ మధ్యంలో ఒక ప్లేస్లో రోడ్డు పక్కన కారు ఆపి పాస్ పోయడానికి వెళ్ళి తిరిగి వచ్చేలోగా నో పార్కింగ్ ఏరియాలో కారు ఆపినందుకు ట్రాఫిక్ పోలీసులు కారుని అక్కడ నుండి తీసుకుని వెళ్తారు. అదంతా చూస్తున్న కోయల్ అండ్ వీర్కి అర్థం కాని విషయం ఏంటంటే అసలు చార్లీ ఎవరు, వీళ్ళందరూ తమ వెనకాల ఎందుకు పడుతున్నారు అని. ఇంకా అప్పుడే సంజయ్కి ఒక వ్యక్తి ఫోన్ చేసి తను సిఐడి ఆఫీసర్ సంజయ్ అని, చార్లీ మీ దగ్గరే ఉందా అని అడగ్గా దానికి వీర్ అసలు ఎవరు సార్ ఈ చార్లీ, నాకు చార్లీ గురించి ఏమాత్రం తెలియదు, ఇది మిస్టేక్ అయిన ఐడెంటిటీ కేసు, అనవసరంగా నన్ను మా ఫ్యామిలీని ఇందులో ఇరికిస్తున్నారు అని చెప్పగా అది విన్న సంజయ్కి అయితే వీర్కి ఇంకా అసలు విషయం తెలియదు అని జరిగింది చెప్తాడు. ఈ నెల 28న సాయంత్రం శాంతినగర్ పోలీస్ స్టేషన్కి ఒక ఇన్ఫార్మర్ ఫోన్ కాల్ ద్వారా ఒక విషయం తెలిసింది. ఒక క్రికెట్ బుక్కి 10 కోట్లు బ్లాక్ మనీని కాలాగూడ నుండి మహాలక్ష్మి ఏరియాకి పంపిస్తున్నాడు అని. అయితే పోలీస్ స్టేషన్లోని పోలీసులు ఈ ఇన్ఫర్మేషన్పై ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఆ 10 కోట్ల డబ్బు తమే దక్కించుకోవాలి అని పోలీసులు ప్లాన్ ప్రకారం ఆ 10 కోట్లు తీసుకెళ్తున్న వెహికల్పై మాస్కుల్లో అటాక్ చేసి ఆ డబ్బు దొంగలించి తీసుకెళ్తారు. అయితే ఈ ఇన్సిడెంట్ అంతా కూడా మీ మామయ్య కుష్వంత్ ఎలక్ట్రానిక్ స్టోర్ ముందే జరిగింది. ఆ ఎవిడెన్స్ అంతా తన షాప్ సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయి ఉండడంతో అది చూసిన కుష్వంత్ ఆ వీడియో ఫుటేజ్ అంతా తన చార్లీ చాప్లిన్ ఆకారంలో ఉన్న పెన్ డ్రైవ్లో కాపీ చేసుకుని అది పోలీసులకు ఇవ్వాలి అని పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఆ దొంగతనం ఎవరైతే ప్లాన్ చేశారో అదే పోలీసులు ఉన్న పోలీస్ స్టేషన్కే వెళ్ళి ఉంటాడు. కుష్వంత్ వారిని ఎలా గుర్తుపడతాడు అంటే ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఒక పోలీస్ ఫేస్ క్లియర్గా కనిపించి ఉంటుంది కాబట్టి. ఇంకా పోలీసులకి కుష్వంత్ దగ్గర ఉన్న చార్లీ పెన్ డ్రైవ్ గురించి తెలిసి తనని పట్టుకోవాలి అనుకునే లోపే కుష్వంత్ అక్కడ నుండి పారిపోతాడు. అయినా కానీ పోలీసులు తన వెంట పడతారు. అలా పారిపోతున్న కుష్వంత్ ఒక మాల్లోకి వెళ్ళగా అక్కడే తనకి వీర్ కనిపించడంతో తనకి తెలియకుండా ఆ చార్లీ పెన్ డ్రైవ్ వీర్ దగ్గర ఉన్న గిఫ్ట్స్ బ్యాగ్లో పడేసి తనతో మాట్లాడి వెళ్ళిపోతాడు. అయితే తర్వాత పోలీసులు కుష్వంత్ని పట్టుకుని తీసుకెళ్లి చచ్చేలా కొట్టడంతో కుష్వంత్ వారికి చార్లీ పెన్ డ్రైవ్ వీర్ బ్యాగ్లో వేశాను అని నిజం చెప్పడంతో తనని బాగా కొట్టగా స్పృహ కోల్పోవడంతో చనిపోయాడు అనుకుని కుష్వంత్ బాడీని ఒక ప్లేస్లో పడేసి వెళ్ళిపోగా అలా కొన ఊపిరితో ఉన్న కుష్వంత్ని అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి హాస్పిటల్లో జాయిన్ చేసి ఉంటాడు. ఇంకా ఇప్పుడు పోలీసులు ఆ చార్లీ పెన్ డ్రైవ్ కోసమే వీర్ వెంట పడుతూ ఉంటారు. అలా సంజయ్ అంతా చెప్పి కుష్వంత్కి స్పృహ రాగానే సిఐడి ఆఫీసర్ అయిన నాకు అంతా నిజం చెప్పాడు, ఆ చార్లీ పెన్ డ్రైవ్ ఎక్కడా అని అడగ్గా దానికి వీర్ ఆ గిఫ్ట్స్ బ్యాగ్ కోయల్వి, ఆ పెన్ డ్రైవ్ని మేము ఎలాగైనా కనిపెడతాను, కానీ నాకు ప్రదీప్ అనే వ్యక్తి నుండి కాల్ వచ్చింది, తను మా ఫ్యామిలీస్ని చంపుతా అని వార్నింగ్ ఇచ్చాడు, ముందు మీరు మీ టీంతో మా ఫ్యామిలీని కాపాడండి అనగా సంజయ్ మీ ఫ్యామిలీస్కి ఏమీ కాదు, ఆ పెన్ డ్రైవ్ చాలా ముఖ్యం, దాన్ని కనిపెట్టండి, అలాగే ఈ విషయం ఎవరికీ చెప్పకండి, ముఖ్యంగా పోలీసులకి, ఎందుకంటే వారికి ఇక్కడ చాలా పెద్ద నెట్వర్క్ ఉంది అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే అలా వీర్ అండ్ కోయల్ కార్ నుండి బయటకు వచ్చి వీర్ తనతో ఆ గిఫ్ట్స్ బ్యాగ్ ఎవరెవరికి ఇచ్చావని అడగ్గా కోయల్ తనకి గుర్తులేదు కానీ కణికాకి తెలిసి ఉంటుంది, తనని కలిసి అడుగుదామని వీర్ని ఒక పబ్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. పబ్ని చూసిన వీర్ కణిక దగ్గరికి అని చెప్పి ఈ పబ్ దగ్గరికి ఎందుకు తెచ్చావనగా దానికి కోయల్ కణిక తన పేరెంట్స్ కోసమే ఎన్జిఓగా పనిచేస్తుంది, నిజానికి తను పబ్లో డీజే అని చెప్పడంతో అది విన్న వీర్ ఈ విషయం కూడా తనకి అబద్ధం చెప్పారని షాక్ అవుతాడు. అలా కోయల్ పబ్లోకి వెళ్ళి కణికాని కలిసి బ్యాచిలర్ పార్టీ రోజు ఆ గిఫ్ట్స్ బ్యాగ్ ఎవరెవరికి ఇచ్చాను అని అడగ్గా దానికి కణిక ఆ రోజు అందరం ఫుల్గా డ్రింక్ చేసి ఉన్నాం కదా, నాకు కూడా సరిగ్గా గుర్తులేదు, కానీ అయితే 2 గిఫ్ట్స్ బ్యాగ్ మాత్రం నాకు ఇచ్చావని చెప్తుంది. అది విన్న కోయల్ ఆ 2 గిఫ్ట్స్ బ్యాగ్ నీ ఇంట్లోనే ఉన్నాయా, అయితే అవి నేను చూడాలి, నీ ఇంటికి వెళ్తా అని చెప్పగా దానికి కణిక అవి నా ఇంట్లో లేవు, ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాయని చెప్తుంది. దానికి కోయల్ ఆ గిఫ్ట్స్ బ్యాగ్ నాకు చాలా అవసరం, ఆ ఫ్రెండ్ ఎవరో చెప్పు అనగా కణిక ఆ ఫ్రెండ్ పేరు చెప్పదు. కానీ కోయల్ ఫోర్స్ చేయడంతో కణిక భయపడుతూ
ఆర్య అని చెప్పడంతో అది విన్న కోయల్ షాక్ అయ్యి కోపంతో కనికాని పిచ్చ కొట్టుడు కొడుతుంది. కనిక తనతో ఈ నిజం దాచినందుకు సారీ అని చెప్పినా సరే కనికాని బాగా కొట్టి పబ్ నుండి బయటకు వచ్చి ఆర్య ఇంటికి బయలుదేరుతారు. అయితే అదంతా చూస్తున్న వీర్కి ఆర్య ఎవరో అర్థం కాదు. అప్పుడే వీర్కి తెలిసే విషయం ఏంటంటే నిజానికి పెళ్లి ముందు దాకా కోయల్ అండ్ ఆర్య లవ్లో ఉంటారు. అయితే కోయల్ పేరెంట్స్ వీర్తో పెళ్లి చేసి ఉంటారు. కానీ ఇప్పుడు కోయల్కి ఆర్య గురించి అసలు నిజం తెలుస్తుంది. ఆర్య తనకి తెలియకుండా కనికతో కూడా ఫిజికల్గా కలిసి ఉంటున్నాడు అని. అది తెలిసిన వీర్ కొంచెం ఫీల్ అవ్వగా అలా కోయల్ అండ్ వీర్ ఆర్య ఫ్లాట్కి వెళ్ళి ఆ గిఫ్ట్స్ బ్యాగ్స్ అన్ని చెక్ చేయగా అందులో కూడా చార్లీ పెన్ డ్రైవ్ ఉండదు. ఇంకా అప్పుడే ఆర్య కోయల్తో నీకు కనిక విషయం తెలిసిందని నాకు అర్థమవుతుంది, కానీ తనతో ఫిజికల్గా మాత్రమే ఉన్నా మనది నిజమైన ప్రేమ, నా మాట విను, నీ భర్తని వదిలే డైవర్స్ ఇవ్వు, మనం హ్యాపీగా కలిసి ఉందాం, పిల్లల్ని కందామనగా అది విన్న కోయల్కి చాలా కోపం వచ్చి తన ప్రైవేట్ పార్టీ మీద తన్ని ఇప్పుడు కను పిల్లల్ని అని వీర్ అండ్ కోయల్ బయటికి వస్తారు. ఇంకా ఈ నిజాలన్నీ వీర్ దగ్గర దాచినందుకు కోయల్ చాలా ఎమోషనల్ అవ్వగా వీర్ తనతో నువ్వేం బాధపడకు, అందరి ప్రేమ నిజాయితీగా ఉండదు, ఇంకా మన పెళ్లి గురించి ఏం చెయ్యాలి అనేది పెన్ డ్రైవ్ దొరికిన తర్వాత మన ఫ్యామిలీస్తో కలిసి మాట్లాడి నిర్ణయం తీసుకుందామని చెప్పి తనని ఓదార్చి అలా మళ్ళీ పెన్ డ్రైవ్ వెతకడానికి బయలుదేరగా అప్పుడే అక్కడికి బీడే అండ్ షిండే వస్తారు. అప్పుడే షిండే వీర్ని చార్లీ ఎక్కడ నిజం చెప్పు అని అడగ్గా దానికి వీర్ అరే బాయ్ పెన్ డ్రైవ్ అని క్లారిటీగా చెప్పొచ్చుగా అంటాడు. అది విన్న షిండే అయితే నీకు అసలు నిజం తెలిసిపోయిందనమాట, పెన్ డ్రైవ్ ఎక్కడా అని గన్ గురిపెట్టి అడుగుతూ ఉండగా అదే టైంకే అటుగా ఒక పెళ్లి సెలబ్రేషన్ చేసుకుంటూ కొంతమంది రావడంతో షిండే తన గన్ని దాచి క్యాజువల్గా నిలబడతాడు. ఇంకా వీర్ అండ్ కోయల్ ఇదే తప్పించుకోవడానికి మంచి టైం అని ఆ పెళ్లి వారితో కలిసిపోయి అక్కడ నుండి తప్పించుకుంటారు. అయినా కానీ షిండే అండ్ బీడే వారి వెంటపడడంతో వారి నుండి తప్పించుకుంటూ అలా ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ టాప్ ఫ్లోర్లోకి చేరుకుంటారు. ఇంకా అంత ఎత్తులోకి వెళ్ళడంతో వీర్ భయపడిపోయి కోయల్తో ఇంత పైకి రావాల్సిన పని ఏముంది, నాకు ఆక్రోఫోబియా ఉంది, ఇంత పైనుండి కిందికి చూడలేను అంటాడు. అది విన్న కోయల్ షాక్ అయ్యే మరి నువ్వు పారాగ్లైడింగ్ ఎలా చేసావు, ఆ వీడియో నాకు పంపావు కదా అనగా దానికి వీర్ వెళ్ళాను, కొంచెం హైట్కే వెళ్ళాను, తర్వాత కిందికి వచ్చేసి అందరి బ్యాగ్స్ చూసుకుంటూ అక్కడే కూర్చున్నా అంటాడు. దానికి కోయల్ అంటే నువ్వు కూడా నాకు అబద్ధం చెప్పావన్నమాట అంటుంది. ఇంకా అప్పుడే సిటీ మొత్తం న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యి క్రాకర్స్ వెలుగుతో ఆకాశం మొత్తం కలర్ఫుల్గా మారిపోతుంది. అది చూసిన కోయల్ అదంతా వీరికి చూపించాలి అని తనకి ధైర్యం చెప్పి తన చేయి పట్టుకొని అది చూపించి వీరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తుంది. ఇంకా అది చూసి వీర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కోయల్కి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాడు. అప్పుడే వీర్ కోయల్తో ఈ క్రాకర్ సౌండ్స్కి కుక్కలు చాలా భయపడిపోతూ ఉంటాయి కదా అనగా దానికి కోయల్ నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు డాగ్స్ డాక్టర్ ఎందుకయ్యావు అంటుంది. దానికి వీర్ జంతువులు ఎవరిని జడ్జి చేయవు, నల్లగా ఉన్నాడా తెల్లగా ఉన్నాడా మంచోడా చెడ్డోడా ఉన్నోడా లేడో అని ఇవేం పట్టించుకోవు, వాటికి మనం కొంచెం ప్రేమ ఇస్తే చాలు అవి బదులుగా అవి లెక్కలేనంత ప్రేమని చూపిస్తాయి, అందుకే నేను మనుషుల్లో కన్నా జంతువుల్లోనే ఎక్కువ మానవత్వాన్ని చూశాను అని చెప్పడంతో అదంతా విన్న కోయల్కి వీర్ మంచితనం బాగా నచ్చేస్తుంది. నెక్స్ట్ సీన్లో అప్పుడే వీర్ చార్లీ పెన్ డ్రైవ్ గురించి ఆలోచించి కోయల్తో నీ బ్యాచులర్ పార్టీలో ఒక్కరైనా తాగకుండా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వారికి నువ్వు బ్యాగ్స్ ఎవరెవరికి ఇచ్చావో గుర్తుండే ఛాన్స్ ఉంది కదా అనగా అది విన్న కోయల్ బాగా ఆలోచించి సన్నీకి తెలిసి ఉండాలి అంటుంది. అది విన్న వీర్ ఎవరా సన్నీ అని అంటాడు. దానికి కోయల్ నా బ్యాచులర్ పార్టీలో అందరి అమ్మాయిల మధ్యలో ఉన్న ఒకే ఒక్క అబ్బాయి అర్థం చేసుకో అంటుంది. ఇంకా అదే టైంకే ఆ ఏరియాలో ఉన్న అన్ని బిల్డింగ్స్ వెతుకుతూ షిండే అండ్ బీడే వీర్ అండ్ కోయల్ ఉన్న బిల్డింగ్ దగ్గరికి వచ్చి వారిని చూసి వారిని పట్టుకోవాలని వారి వెంటపడగా వారిని చూసిన వీర్ అండ్ కోయల్ ఆ బిల్డింగ్ టాప్కి వెళ్ళి వాళ్ళు అక్కడికి రాగానే అక్కడి నుండి వీర్ అండ్ కోయల్ లిఫ్ట్లో కిందికి వచ్చి అక్కడి నుంచి పారిపోతారు. అయితే అప్పటికే కింద ఉన్న మరో ఇద్దరు పోలీసులు వారి వెంట పడతారు. దాంతో వీర్ అండ్ కోయల్ వారి నుండి తప్పించుకొని పారిపోతూ అలా రైల్వే స్టేషన్కి వచ్చి అప్పుడే కదులుతున్న ట్రైన్ ఎక్కి వారి నుండి తప్పించుకుంటారు. అయితే ఇదే ప్రాసెస్లోనే కోయల్ కాలికి గాయమై ఉంటుంది. అది చూసిన వీర్ తన గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు. సీన్ కట్ చేస్తే అలా కోయల్ అండ్ వీర్ సన్నీని కలవడానికి తను పనిచేసే బార్కి వెళ్తారు. నిజానికి సన్నీ ఫీమేల్ కస్టమర్స్ వచ్చే బార్లో మేల్ పర్ఫార్మర్గా డ్యాన్స్ చేస్తూ వారిని ఆనందపరుస్తూ ఉంటాడు. కోయల్ సన్నీని కలిసి తనకి ఇచ్చిన గిఫ్ట్ బ్యాగ్ గురించి అడగ్గా దానికి సన్నీ ఆ గిఫ్ట్ బ్యాగ్ నా ఇంట్లో ఉంది, నేను ఇంటికి వెళ్ళి రావడానికి 15 నిమిషాలు పడుతుంది, ఆల్రెడీ కస్టమర్స్ నా కోసం వెయిట్ చేస్తున్నారు, అదీ కాక ఈరోజు నేను ఒక్కడినే మేల్ పర్ఫార్మర్ని అంటాడు. అది విన్న వీర్ ఏం పర్లేదు నువ్వు ఇంటికి వెళ్ళి బ్యాగ్ తీసుకునిరా, నువ్వు వచ్చేదాకా ఇక్కడ నీ ప్లేస్లో వారిని నేను మేనేజ్ చేస్తా అంటాడు. నిజానికి వీర్కి ఇక్కడ లేడీస్ ముందు డ్రెస్ విప్పేసి డ్యాన్స్ చేయాలి అని తెలియదు, అందుకే నేను మేనేజ్ చేస్తా అంటాడు. అలా సన్నీ బ్యాగ్ తీసుకోవడం కోసం వెళ్ళగా ఇక్కడ వీర్ స్టేజ్ మీదకి వెళ్ళి అక్కడి లేడీస్కి జోక్ చెప్పి మేనేజ్ చేయాలి అనుకుంటాడు. కానీ ఆ లేడీస్ అందరూ తనని సన్నీలాగా డ్యాన్స్ చేయాలని ఫోర్స్ చేయడంతో
చెప్పడంతో వీర్ తనలో అప్పటిదాకా ఉండే భయం మొత్తం తీసేసి వారి ముందు డ్యాన్స్ చేస్తాడు. వీరిని అలా చూసిన కోయల్ కూడా షాక్ అవుతుంది. అలా కాసేపటికి సన్నీ బ్యాగ్ తీసుకుని అక్కడికి రాగా వీర్ అండ్ కోయల్ ఆ బ్యాగ్ మొత్తం వెతకగా చార్లీ పెన్ డ్రైవ్ ఆ బ్యాగ్లో కూడా లేదు అని తెలుస్తుంది. మొత్తం 5 బ్యాగ్స్లో ఇప్పటిదాకా 3 బ్యాగ్స్ వెతికి ఉంటారు. ఇంకా మిగిలిన 2 గిఫ్ట్ బ్యాగ్స్లో ఏదో ఒక దాంట్లోనే పక్కగా పెన్ డ్రైవ్ ఉంటుందని అర్థమయ్యి సన్నీని మిగిలిన 2 గిఫ్ట్స్ బ్యాగ్స్ ఆ రోజు ఎవరికిచ్చానో నీకు గుర్తుందా అని అడగ్గా దానికి సన్నీ, మేడం ఆ రెండింట్లో ఒక గిఫ్ట్ బ్యాగ్ని మీ బెస్ట్ ఫ్రెండ్ అయిన కళ్ళజోడు అమ్మాయికి ఇచ్చారు. తను ఆ రోజు డ్రింక్ కూడా చేయకుండా దూరంగా ఉంది కదా తనే అంటాడు. అది విన్న కోయల్ తను సుహానా అని అర్థమయ్యే అలా వీర్ అండ్ కోయల్ సుహానా ఇంటికి వెళ్తారు. అలా కోయల్ సుహానాని కలిసి తనని ఆ గిఫ్ట్ బ్యాగ్ గురించి అడగ్గా దానికి సుహానా, ఆ రోజు నీ దగ్గర ఉన్న 2 గిఫ్ట్ బ్యాగ్స్లో ఒకటి నాకు ఇచ్చావు, మరొకటి నీ రూమ్కే తీసుకెళ్ళావు అంటుంది. అది విన్న కోయల్ అయితే చివరి గిఫ్ట్ బ్యాగ్ నా రూమ్లోనే ఉందన్నమాట అనుకుని సుహానాని తనకి ఇచ్చిన గిఫ్ట్ బ్యాగ్ తీసుకురమ్మనగా సుహానా తనకి ఇచ్చిన గిఫ్ట్ బ్యాగ్ తెచ్చి ఇస్తుంది. అలా కోయల్ ఆ గిఫ్ట్ బ్యాగ్లో చార్లీ పెన్ డ్రైవ్ కోసం వెతుకుతూ ఉండగా వీరు మాత్రం సుహానాతో మాట్లాడుతూ తన డీటెయిల్స్ అన్నీ కనుక్కోగా సుహానాకి కూడా సేమ్ తనలాంటి హ్యాబిట్సే ఉండే, తను కూడా డాక్టర్ కోర్స్ చదువుతుంది అని తెలిసి వీర్కి సుహానా బాగా నచ్చేస్తుంది. అదంతా గమనిస్తున్న కోయల్కి చాలా కోపం వస్తుంది. అలా సుహానాకి ఇచ్చిన గిఫ్ట్ బ్యాగ్ మొత్తం వెతకగా అందులో కూడా పెన్ డ్రైవ్ ఉండదు. ఇంకా చివరి గిఫ్ట్ బ్యాగ్లోనే ఆ పెన్ డ్రైవ్ ఉండి ఉంటుందని అర్థమయ్యే ఇద్దరు సుహానాకి బాయ్ చెప్పి బయటికి వస్తారు. అప్పుడే కోయల్ వీర్తో, నువ్వు వెళ్ళి సుహానాతో పాటే ఉండు, నేను వెళ్ళి పెన్ డ్రైవ్ వెతుక్కుంటా, అంత బాగా నచ్చిందా అది నీకు అని కోపంతో, ఈ రోజు నుండి నువ్వు ఏ అమ్మాయి వైపు చూడకూడదు, నీ లైఫ్లో నన్ను తప్ప మరొక అమ్మాయిని ఊహించుకుంటే నిన్ను చంపుతా, నీకు నేను నాకు నువ్వు మాత్రమే ఉండాలి అని తనకి లిప్ కిస్ పెట్టబోగా అదే టైంకే ఇద్దరు వ్యక్తులు కారులో అక్కడికి వచ్చి కోయల్ని బలవంతంగా కారులో ఎక్కించుకొని అక్కడ నుండి వెళ్ళిపోతూ రేపు ఉదయం 8 గంటలకి చార్లీని తీసుకుని విఠల్వాడికి రా అని చెప్పి వెళ్ళిపోతారు. దాంతో వీరికి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే షిండే అండ్ బీడే అక్కడికి వచ్చి వీరి తలకి గన్ గురిపెట్టి చార్లీ ఎక్కడా అని అడగ్గా వీరికి చాలా కోపం వచ్చి, మొదట నా పేరెంట్స్ని ఇప్పుడు నా భార్యని కిడ్నాప్ చేశారు, ప్రతి మనిషికి ఒక లిమిట్ ఉంటుంది, మర్యాదగా నా భార్యని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిన నీ మనుషుల్ని వెనక్కి రమ్మని చెప్పు అనగా అది విన్న షిండే, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీ భార్యని తీసుకెళ్ళింది ఎవరో మాకేం తెలుసు అంటాడు. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే షిండే అండ్ బీడే వీరితో మేము సిఐడి పోలీస్ ఆఫీసర్స్ అని వారి ఐడి కార్డ్స్ చూపిస్తారు. వారి ఐడి కార్డ్స్ చూసిన వీర్ మైండ్ బ్లాక్ అయ్యి మరి ఆ సంజయ్ ఎవరని అడగ్గా దానికి షిండే, ఆ సంజయ్యే శాంతినగర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్, వాడే ఈ దొంగతనం ప్లాన్ చేసింది, అసలైన సిఐడి ఆఫీసర్స్ మేమే, ఇదే విషయం మీకు చెప్పాలి అనుకుంటే మీరు పారిపోతున్నాడు అంటాడు. అలాగే ఆ సంజయ్ని పట్టుకోవడానికి మేము తిరుగుతున్నామని, సంజయ్తో పాటు ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న ప్రతి ఒక్క పోలీసు పెద్ద దోనా కొడుకులు, ఇంతకుముందు 2 కేసుల్లో కూడా వాడిని పట్టుకోవడానికి ట్రై చేశాం కానీ ప్రాపర్ ఎవిడెన్స్ లేక పట్టుకోలేకపోయాము, అందుకే ఆ పోలీస్ స్టేషన్లో ఈసారి ఒక ఇన్ఫార్మర్ని పెట్టాం, వాడే ఖుష్వంత్ గురించి పెన్ డ్రైవ్ గురించి మాకు ఇన్ఫార్మ్ చేశాడు, కానీ మాకంటే ముందే ఖుష్వంత్ని ఆ సంజయ్యే పట్టుకున్నాడు, అసలు నిజం తెలుసుకుని ఖుష్వంత్ షాప్కి వెళ్ళి ఆ సీసీటీవీ ఫుటేజ్ ఉన్న హార్డ్ డిస్క్ని నాశనం చేశాడు, కానీ అప్పటికే ఖుష్వంత్ దాన్ని ఆ చార్లీ పెన్ డ్రైవ్లోకి కాపీ చేశాడు, దానికోసమే వాళ్ళు నీ వెంట పడుతున్నారు అని అంతా చెప్పగా అదంతా విన్న వీర్, అసలు ఆ పెన్ డ్రైవ్ నా దగ్గరే ఉందని మీకెలా తెలుసు అని అడగ్గా దానికి షిండే, వాళ్ళు మాట్లాడుకున్న ఫోన్ కాల్ని ట్యాపింగ్ చేసి విన్నాం, అయితే ఆ ఫోన్ కాల్లో చాలా డిస్టర్బెన్స్ ఉండింది, మాకు వినిపించిన దాని ప్రకారం మేము ఆ హోటల్కి నిన్ను ఎంక్వైరీ చేయడానికే వచ్చాం, నువ్వు వాళ్ళని కలిసావేమో అనుకున్నాం అనగా అదంతా విన్న వీర్, ఆ విషయం అప్పుడే చెప్పిండొచ్చు కదా సార్ అని అలా వారిని తీసుకుని చివరి గిఫ్ట్ బ్యాగ్ చెక్ చేయడానికి కోయల్ ఇంటికి వెళ్ళగా అక్కడ ఆ బ్యాగ్ మొత్తం చిందరవందరగా పడి ఉంటుంది. అక్కడే ఉన్న పనివాడు వీర్తో, ఇద్దరు వ్యక్తులు వచ్చి దేనికోసమో ఈ బ్యాగు అలాగే ఇల్లు మొత్తం వెతికారు కానీ వారికి అది దొరక్క వెళ్ళిపోయారు అని చెప్పడంతో అది విన్న వీర్, ఆ పెన్ డ్రైవ్ ఈ 5వ బ్యాగ్లో కూడా లేదు అంటే ఏమై ఉండాలని బాగా ఆలోచించగా అప్పుడే తను జరిగింది గుర్తు చేసుకుంటాడు. ఆ రోజు కోయల్కి ఇవ్వడానికి గిఫ్ట్ బ్యాగ్స్తో పాటు ఒక బ్యాగ్లో లిల్లీ ఫ్లవర్స్ కూడా తీసుకుని రాగా ఆ ఫ్లవర్స్ని కోయల్ ఇంట్లోనే ఉండే జిమ్మీ అనే కుక్క తినేస్తుంది. తర్వాత తన ఫస్ట్ నైట్ రోజు కోయల్కి తన కజిన్ ఫోన్ చేసి, జిమ్మీ 2 రోజులుగా బాత్రూమ్కి వెళ్ళలేదు, ఏవైనా ట్యాబ్లెట్స్ వీరిని అడుగు అని ఫోన్ చేసిందంతా గుర్తు చేసుకుని, అయితే బ్యాగ్స్లోని లిల్లీ ఫ్లవర్స్తో పాటు చార్లీ పెన్ డ్రైవ్ని కూడా జిమ్మీ తినడం వల్లే అది 2 డేస్గా బాత్రూమ్కి పోలేదు అని అర్థమయ్యి అదే విషయం షిండే అండ్ బీడేకి చెప్పి సంజయ్ చెప్పిన విఠల్వాడి ప్లేస్కి బయలుదేరుతారు. ఎందుకంటే వీర్ అండ్ కోయల్ ఫ్యామిలీస్తో పాటు కోయల్ని కూడా అక్కడే బంధించి ఉంటారు కాబట్టి. అలా ఆ ప్లేస్ దగ్గరికి చేరుకొని కాస్త దూరంలో ఉన్న ట్రక్లో సిఐడి ఆఫీసర్స్ ఉండే పెన్ డ్రైవ్ కడుపులో ఉన్న డాగ్ని వీరికి ఇచ్చి, ముందు నువ్వు వెళ్ళి ఆ డాగ్ని వారికి ఇచ్చి మీ ఫ్యామిలీస్ అండ్ కోయల్ని విడిపించుకున్న తర్వాత ఈ పెన్ కెమెరా ద్వారా మాకు సిగ్నల్ ఇవ్వు, మేము వచ్చి ఆ సంజయ్ అండ్ గ్యాంగ్ అందరి
ఇద్దరిని పట్టుకుంటామనడంతో వీర్ ఆ డాగ్‌ని తీసుకొని సంజయ్ దగ్గరికి వెళ్ళి ఆ పెన్ డ్రైవ్ ఆ డాగ్ కడుపులో ఉంది అని దాని ఎక్స్‌రే కూడా చూపిస్తాడు. కానీ అది విన్న సంజయ్ మాత్రం తను చెప్పింది నమ్మకుండా వీర్‌ని ఆ పెన్ డ్రైవ్ ఎక్కడా అని కొట్టడంతో అది చూసిన కోయల్ వీర్‌ని వదిలేయమని సంజయ్‌ని బాగా తిడుతుంది. దాంతో సంజయ్ కోయల్‌ని కూడా కొడతాడు. అది చూసిన వీర్‌కి చాలా కోపం వచ్చి సంజయ్ అండ్ తన మనుషుల్ని కొడుతూ ఉంటాడు. అలా చాలాసేపు ఫైట్ తర్వాత వీర్‌ని సంజయ్ గన్‌తో షూట్ చేస్తాడు. అది చూసిన కోయల్ షాక్ అయ్యి చాలా బాధపడుతుంది. వీర్‌కి బుల్లెట్ దిగింది అని. కానీ ట్విస్ట్ ఏంటంటే అప్పటికే సీఐడీ ఆఫీసర్స్ ప్లాన్ ప్రకారం వీర్‌కి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసి పంపి ఉంటారు. ఇంక అప్పుడే అక్కడికి సీఐడీ ఆఫీసర్స్ వచ్చి సంజయ్ అండ్ తన మనుషుల్ని అరెస్ట్ చేస్తారు. ఇంకా అలా కాసేపటికే జిమ్మీ బాత్రూమ్ చేయగా అందులో నుండి బీడే ఆ చార్లీ పెన్ డ్రైవ్ తీసుకుంటాడు. ఇంకా వీర్ అండ్ కోయల్ అక్కడే బంధించిన కుష్వంత్ని అలాగే తమ ఫ్యామిలీస్‌ని కూడా విడిపిస్తారు. ఇంకా అలాగే వీర్ అండ్ కోయల్ కూడా ఇద్దరు ఇప్పుడు ఒకరికొకరు నచ్చి కలిసిపోతారు. సీన్ కట్ చేస్తే అలా మళ్ళీ వీర్ అండ్ కోయల్ తమ ఫస్ట్ నైట్ కోసం హోటల్‌కి వెళ్ళి హోటల్‌లో రూమ్ బుక్ చేసుకొని రూమ్‌లో ఇద్దరు కిస్ చేసుకోబోతూ ఉండగా అదే టైంకే మళ్ళీ ఆ రూమ్ కాలింగ్ బెల్ మోగడంతో అది విన్న వీర్ అండ్ కోయల్ ఆ డోర్ వైపే చూస్తూ షాక్‌లో ఉండిపోతారు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.